రమ్య, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైనల్ గా మేము ఇండియా నుండి ఖతార్కి అయితే వచ్చేసాము. మా వెకేషన్ కూడా అయిపోయింది. 2 months కూడా అసలు తెలియకుండా టైం చాలా ఫాస్ట్ గా అయిపోయింది. మేము వచ్చి ఆల్రెడీ 1 week అవుతుంది. ఇప్పుడే రొటీన్ లోకి అయితే నార్మల్ గా డేస్ అయితే గడుస్తున్నాయి. ఇంకా పిల్లలకి కూడా చాక్లెట్ కేక్ చేసి చాలా రోజులు అయింది. మన సబ్స్క్రైబర్ కూడా చాలా మంది చాక్లెట్ కేక్ అడుగుతున్నారు. ఇంకా చిన్నపిల్లలు అయితే అడిగే అవసరమే లేదు. చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకనే ఇందులో ఎటువంటి మైదా, షుగర్ ఏమీ వేయకుండా, ఎగ్ కూడా వేయలేదండి. మనం నార్మల్ డేస్ లో ఫెస్టివల్ టైంలో కూడా ఈ కేక్ ని తినొచ్చు. అందుకనే ఎగ్ వేయకుండా ఈరోజు చాక్లెట్ కేక్ ని హెల్దీగా చేసేద్దాము. అది కూడా స్టవ్ మీద కుక్కర్ లో పెట్టి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం. ఈ రోజు చాక్లెట్ కేక్ ని పాన్ లో కాకుండా కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి, కుక్కర్ లో ఎప్పుడు కేక్ చేసినా సరే కుక్కర్ కున్న బెల్ట్ తో పాటు విజిల్ కూడా తీసేయాలి. కుక్కర్ ని స్టవ్ మీద పెట్టేసి కుక్కర్ సర్ఫేస్ అంతా కవర్ అయ్యేలా కొద్దిగా సాల్ట్ ని వేసుకోవాలి. ఈ సాల్ట్ ని కేక్ అంతా రెడీ అయిన తర్వాత ఏదైనా బాక్స్ లో వేసి స్టోర్ చేసుకుంటే మళ్ళీ కేక్ చేసినప్పుడు ఇదే సాల్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. కుక్కర్ హీట్ అయ్యేలోపు బౌల్లో రూమ్ టెంపరేచర్ లో ఉన్న 1 కప్పు పెరుగుని వేసుకుని 3/4 కప్పు బెల్లం పౌడర్ కానీ బెల్లం తురుముకొని కానీ వేసుకోవచ్చు. బటర్ ని మెల్ట్ చేసుకుని 1/2 కప్ వేసుకోవాలి. బటర్ కి బదులుగా ఆయిల్, గీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ యూజ్ చేస్తున్నట్టయితే ఘాటు స్మెల్ రాని ఆయిల్ ని యూజ్ చేసుకోవాలి. వెనలా ఎక్స్ట్రాక్ట్ ని 1/2 teaspoon వేసుకుని పాలను వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు 1/4 కప్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 teaspoon బేకింగ్ సోడా వేసుకుని విస్కర్ తో పెరుగు, బటర్ అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఎగ్ యూజ్ చేస్తున్నట్టయితే మనం ఎక్కువ సేపు మిక్స్ చేసుకోవాలి. అలాంటి టైంలో హ్యాండ్ బ్లెండర్ ని అలా యూజ్ చేస్తూ ఉండాలి. ఇలా అయితే మనకి విస్కర్ తోనే తక్కువ టైంలో మొత్తం కలిసేలా మిక్స్ చేసేసుకోవచ్చు. ఒకటే డైరెక్షన్ లో అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే పెరుగు, బటర్ అంతా బాగా కలిసి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. వెట్ ఇంగ్రీడియంట్స్ అంతా వేసేసాం కదా. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసే ముందు జల్లెడలాగా పెట్టుకుని అది పడిపోకుండా సైడ్ స్పూన్ పెట్టుకుంటే మనకి వర్క్ ఈజీగా అయిపోతుంది. ఇందులోనే 1/2 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఇంకో 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి ఇష్టం లేని వాళ్ళు మైదా యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మొత్తం 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవచ్చు. 1/4 కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. చాక్లెట్ కేక్ ని ఎప్పుడు చేసినా సరే కోకో పౌడర్ కంపల్సరీగా వేసుకోవాలి. దాని వల్ల కేక్ కి చాక్లెట్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. మీరు ఏ కోకో పౌడర్ యూస్ చేస్తారని చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. నేను బేకింగ్ లో ఎక్కువగా హర్షీస్ కోకో పౌడర్ ని యూస్ చేస్తూ ఉంటాను. ఈ కోకో పౌడర్ మనకి సూపర్ మార్కెట్ లో, డిమార్ట్ లో ఈజీగా అవైలబుల్ గా ఉంటుందండి. లేదంటే బేకరీ ఐటమ్స్ దొరికే షాప్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. 1/4 కప్పు కోకో పౌడర్ వేసిన తర్వాత 1 teaspoon బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని జల్లించేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన అందులో ఏవైనా సరే ఉండల్లాగా ఉన్నా సరే బ్యాటర్ లో మిక్స్ చేసేటప్పుడు అవి కలకుండా తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటాయి. అందుకే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి ఇలా జల్లించేసుకోవాలి. చూసారా, కొన్ని మిగిలిపోయాయి కదా, వాటిని స్పూన్ తో కొద్దిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. విస్కర్ తో అంతా కలిసేలా ఒకటే డైరెక్షన్ లో మిక్స్ చేసేసుకోవాలి. రాగిపిండి యూస్ చేసాం కదా, కేక్ బాగుంటుందో లేదో అని అసలు అనుకోవద్దు. రాగిపిండి ఎక్కడ మనకి అసలు ఫ్లేవర్ అనేది ఎక్కడా తెలియదు రాగిపిండి యూస్ చేసినట్టు. ఇంకా ఇందులో కోకో పౌడర్ కూడా యూస్ చేసాం కాబట్టి మనకి చాక్లెట్ ఫ్లేవరే వస్తుంది. ఇంట్లో అలా చేసుకుని అప్పుడప్పుడు పిల్లలకి పెట్టడానికి బాగుంటుంది. బ్యాటర్ అంతా బాగా మిక్స్ అయిపోయింది కదా. బౌల్ ని పక్కన పెట్టేసుకుని కేక్ టీన్ కి బటర్ పేపర్ కానీ లేదంటే కొద్దిగా నెయ్యిని అప్లై చేసి గోధుమ పిండి స్ప్రింకిల్ చేసినా సరే సరిపోతుంది. నేను ఇక్కడ బటర్ పేపర్ ని పెట్టేశాను. రెడీ చేసుకున్న బ్యాటర్ అంతా కేక్ టీన్ లోకి వేసేసుకుని పైన బ్యాటర్ అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ 10 minutes ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్ లో స్టాండ్ కానీ చిన్న ప్లేట్ కానీ పెట్టేసి దాని మీద కేక్ టీన్ పెట్టి మూత పెట్టి క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో 40 to 45 minutes వరకు కుక్ చేసుకోవాలి. అదే ఓవెన్ లో అయితే 180 degrees దగ్గర 25 minutes వరకు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత చెక్ చేసుకుంటూ టూత్ పిన్ క్లీన్ గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి. నాకు ఒక 1 hour అయినా సరే టైం పట్టింది. టూత్ పిన్ క్లీన్ గా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ కుక్ అయ్యేలోపు గనాష్ ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ ని చిన్నగా చాప్ చేసేసుకోవాలి. మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ మనకి బేకరీ ఐటమ్స్ దొరికే షాప్ లో ఈజీగా దొరికేస్తుందండి. ఇందులోనే 2 types ఉంటాయి. ఒకటి మిల్క్ కాంపౌండ్ చాక్లెట్, ఇంకొకటి డార్క్ కాంపౌండ్ చాక్లెట్. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ మనకి చేదుగా ఉంటుంది. అదే మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ అయితే కొద్దిగా స్వీట్నెస్ వస్తుంది. దీన్ని చిన్నగా చాప్ చేసుకుని మెజర్ చేసుకోగా 1 cup అయితే వచ్చింది. స్టవ్ మీద వాటర్ ఉన్న ప్యాన్ ని పెట్టేసుకుని వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు దాని మీద ఏదైనా కరెక్ట్ గా సరిపోయే బౌల్ ని పెట్టుకుని ఇందాక చాప్ చేసుకున్న చాక్లెట్ ని 1 cup వేసి అందులో 2 tablespoons బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ లో చాక్లెట్
చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఇది మెల్ట్ అయ్యే లోపు వేరే పాన్ లో కొన్ని నట్స్ ని ఫ్రై చేసుకుందాము. ఇక్కడ క్యాష్యూ ఆల్మండ్ తీసుకున్నాను. మన టేస్ట్ కి తగ్గట్టు ఆల్మండ్స్ ఒకటే తీసుకోవచ్చు, లేదంటే మిక్స్డ్ నట్స్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈ నట్స్ అన్ని కూడా ఒక 1/3 కప్ ఉంటాయి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక చిన్నగా చాప్ చేసేసుకోవాలి. ఈ లోపు చాక్లెట్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి. గనాష్ అంతా రెడీ అయ్యే లోపు రాగి కేక్ కూడా రెడీ అయిపోయింది. టూత్ పిన్ పెట్టి ఒకసారి చెక్ చేసుకుందాము అంతా బాగా కుక్ అయిందో లేదో. ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టే, లేదంటే మళ్ళీ కుక్ చేసుకోవాలి. కేక్ టిన్ ని పక్కకు తీసేసి కొద్దిసేపు చల్లార్చుకోవాలి. అది బాగా చల్లారిన తర్వాత కేక్ టిన్ నుండి సెపరేట్ చేసుకోవాలి, లేదంటే కేక్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కేక్ బాగా చల్లారిన తర్వాత కేక్ టిన్ ని ఒక ప్లేట్ మీద పెట్టేసి ఒక 2 టైమ్స్ ట్యాప్ చేస్తే ఈజీగా ప్లేట్ మీదకి కేక్ వచ్చేస్తుంది. నేను బటర్ పేపర్ యూస్ చేశాను కాబట్టి ఇంకొంచెం ఈజీగా వచ్చింది. అదే గీ కానీ ఆయిల్ కానీ యూస్ చేస్తున్నట్టయితే నైఫ్ తోటి కేక్ టిన్ చుట్టూ కూడా టిన్ సైడ్స్ అంతా కూడా కొద్దిగా కట్ చేసుకుని ఆ తర్వాత ప్లేట్ లో పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. కేక్ రెడీ అయ్యేలోపు ఈ చాక్లెట్ మనం మెల్ట్ చేస్తాం కదా, అది కొద్దిగా హార్డ్ అయిపోయింది. ఇంకో 2 సెకండ్స్ డబుల్ బాయిలింగ్ మెథడ్ లో హీట్ చేసుకున్నాను. ఇందులోనే ఫ్రై చేసుకున్న నట్స్ కూడా చిన్నగా చాప్ చేసుకుని వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల తినేటప్పుడు నట్స్ క్రంచీగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ పిల్లలకి ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, లేదంటే నట్స్ ని పౌడర్ కూడా చేసుకుని వేసుకోవచ్చు. ఇవన్నీ వద్దు అనుకుంటే చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు. ఈ గనాష్ ని మనం ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో ఒక 10 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కేక్ మీద కూడా అప్లై చేసేయచ్చు. కేక్ మొత్తం బాగా చల్లారిపోయింది కదా, దాని మీద చాక్లెట్ గనాష్ అంతా వేసేసి కేక్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. కేక్ మీదే కాకుండా చుట్టూ కూడా మొత్తం స్లోగా స్పూన్ తో అయినా సరే స్పాచులాతో అయినా సరే స్లోగా అప్లై చేసేసుకోవాలి. ఇది కొద్దిగా లిక్విడ్ ఫామ్ లో ఉంది కదా, ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసామంటే కొద్దిగా కేక్ కి స్టిక్ అయిపోతుంది. ఇలా అంతా అప్లై చేసిన తర్వాత కేక్ మీద మనకి ఏమైనా కావాలి, డెకరేషన్ కావాలి అనుకుంటే చాకో చిప్స్ కానీ ఇంకేవైనా సరే స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని చాకో చిప్స్ పెట్టేశాను. అంతే అండి, చాలా సింపుల్ గా చాక్లెట్ రాగి కేక్ అయితే రెడీ అయిపోయింది. చాక్లెట్ కేక్ లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇది బేకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఇంకా పిల్లలకి కూడా హెల్తీ కాబట్టి ఈ కేక్ ని షేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.